హోటల్ స్టైల్లో చేసే రెడ్ చట్నీని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి హోటల్స్లో ఇడ్లీ కానీ మైసూర్ బోండాలు కానీ తీసుకున్నప్పుడు కొబ్బరి చట్నీతో పాటు పక్కన ఒకే ఒక్క చెంచాడు ఈ చట్నీ వేస్తారు, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే గ్లాస్ తోటి కొలతగా తీసుకోండి. ఒక టీ గ్లాస్ కొలతను తీసుకుంటే సరిపోతుంది. ముందుగా అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని చెక్కు తీసేసుకుని ఈ విధంగా గుండ్రంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. ఆ టీ గ్లాస్ తోటి ఒక గ్లాసుడు అల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా విడివిడిగా ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ ఎండ లేకపోతే నీడలో ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు అదే గ్లాస్ తోటి గ్లాస్ నిండా చింతపండుని తీసుకోవాలి. నొక్కి నొక్కి కాకుండా నార్మల్గా చింతపండుని వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 గ్లాసులు నీళ్లు వేసుకుని ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసుడు చింతపండుని కూడా నీళ్ళలోకి వేసేసుకోవాలి. ఇలా నీళ్లు మరిగించుకునేటప్పుడు పక్కన ఒక 1/2 టీ స్పూను మెంతుల్ని దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చింతపండుకి పిక్కలు, ఈనెలు, తొక్కలు ఏమీ లేకుండా చూసుకుని వేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న మెంతులను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా ఒక గంట పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక గంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి ఆ నీళ్లతో సహా చింతపండుని వేసేసుకోండి. మెంతులు కూడా ఈ పాటికి నాని ఉంటాయి, గంట సేపు ఉంటుంది కదా. ఇలా మెంతులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న అల్లము, అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసుడు వెల్లుల్లి రెబ్బల్ని తొక్కలు తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అల్లాన్ని గుండ్రంగా కట్ చేయడం వల్ల ఎక్కడ ముక్క లేకుండా నలిగిపోతాయి. తర్వాత ఒక గ్లాసుడు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాసు ఉప్పు, 3/4 గ్లాసు కారం వేసుకుని ఏ మాత్రం నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. మనం ముందు వేసుకున్న నీళ్ళే సరిపోతాయండి. ఇంకా మనం విడిగా ఎలాంటి నీళ్లు కొంచెం కూడా వేయాల్సిన అవసరం లేదు. చూసారా, మనకి చక్కగా థిక్గా మనకి రెడ్ చట్నీ అనేది అచ్చం హోటల్లో ఏ విధంగా అయితే టేస్ట్ ఉంటుందో టెక్స్చర్ కూడా అదే విధంగా ఇంట్లో తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి. పోపు పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది టిఫిన్స్లోకి వేసుకోవడానికి రెడీ అయిపోయింది. మనము ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు విడిగా నీళ్లు వేయడం వల్ల మనకి ఇది ఎక్కువ కాలం నిల్వ ఉండదండి. లేదంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి 2 లేదా 3 నెలల పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఇదే ఫ్రెష్నెస్ తోటి ఉంటుంది. అదే బయట పెట్టుకున్నా కూడా నెల రోజుల కంటే పైనే ఉంటుందండి. చక్కగా ఏదైనా టిఫిన్స్లోకి వేరే చట్నీతో పాటు ఇది కూడా 1 స్పూన్ లేదా 2 స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.